నేను వెళతాను, నేను వెళ్ళి నీ ఆవేదనను తెలియజేస్తాను, నీ బాధను తెలియజేస్తాను. అనేకులు తండ్రి యొద్దకు రావలసిన వారు, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వారు తండ్రిని కాదని నరకానికి జారిపోతున్నారు. దేవుడు ఆవేదన పడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. ఆయన బాధను తెలియచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మరికొన్ని మాటలు మనం చూద్దాం. పరలోకం నుండి యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నా ఇష్టం గురించి రాలేదయ్యా, నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాను? నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడట? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్నవాడు ఈ లోకంలోనికి వచ్చేసాడు. ఆయన మరియ గర్భమున గుండా వచ్చాడు గనక అప్పుడే ఆయన జీవితం ప్రారంభమైంది అనుకుంటున్నారు తెలియని వారు. కానీ అంతకుముందు ఆయన పరలోకములో ఉన్నవాడు. పరలోకంలో ఉన్నవాడు మనతో పాటు మన మధ్య నివసించాలంటే ఆయనకేముండాలి? శరీరం కావాలి. ఆ శరీరం ఎక్కడ తయారు చేయబడుతుంది? ఆ శరీరము తయారు చేసే కర్మాగారం ఏది? తల్లి గర్భం. అందుకే కన్య అయిన మరియ గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అంతే తప్ప ఆయన అప్పుడే కాదు ఆయన జీవితం ప్రారంభమైంది. ఆయన పరలోకములో ఉన్నవాడు పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. ఇదిగో ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని. ఏమంటున్నాడు? నేను పాపులను పిలువ వచ్చి తిని. ఎందుకు? వారు మారు మనస్సు పొంది పరిశుద్ధులుగా జీవించడానికి నేను పాపులను పిలువ వచ్చి తిని. యేసుక్రీస్తుల వారి మాటల్లో మనం విన్నాం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడట? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఇక్కడ నేను పాపులను పిలువ వచ్చి తిని. ఎందుకు పాపులను పిలవాలనుకుంటున్నానంటే, వారి పాపపు జీవితం నుండి దూరం చేయడానికి, వారి పాపాన్ని తీసివేయడానికి, వారికి మారు మనస్సు కలిగ చేయడానికి, వారిని పరిశుద్ధులుగా తీర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ మాట? ఈరోజు క్రిస్మస్ అనగానే చాలా సంతోషం, ఆనందం. ఎందుకు ఆనందిస్తున్నారో తెలియదు. మన పాపాన్ని తీసినందుకో సంతోషించాలి మనం. ఈరోజు పాపములో, అంధకారములో మనం ఉన్నప్పుడు, దేవుడు మన పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అందుకు ఆనందించాలి మనం, అందుకు సంతోషించాలి. ఆయన పుట్టాడు కదా అని ఆనందించడం మాత్రమే కాదు, మనల్ని రక్షించడానికి వచ్చాడు గనుక మనం ఆనందించాలండి. మనల్ని కాపాడేందుకు వచ్చాడు గనక మనం ఆనందించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టి ఉండకపోతే, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే మన జీవితం ఏమైపోయేది? మనం ఏమైపోయేవారము? పాపముతో ఈ లోకములో కొట్టుమిట్టాడుతూ ఈ కాలాన్ని ముగించుకున్న తర్వాత నరకానికి వెళ్ళిపోయేవారము కదా. అలాంటి ఘోరమైనటువంటి, వేదనకరమైనటువంటి నరకము నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాటల్లో కూడా మనం చూద్దాం. నేను పాపులను రక్షించుటకే వచ్చాను అని అంటాడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాటను విని, యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం, ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను.
నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఏమన్నాడు? నేను ఈ లోకానికి తీర్పు తీర్చి శిక్ష చేయడానికి రాలేదు. నేను మొదట్లో ఎందుకు వచ్చాను? నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. లోకాన్ని అంటే నన్ను కాదులే అనుకుంటున్నారా? మనల్ని కాదులే అనుకుంటున్నారా? లోకం అంటే ఎవరు? కౌలు అన్నాడు. కౌలు చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు. లోకం అంటే మనుషులు కాదా? మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ఈ సృష్టిని, చెట్లను, జీవరాశులను రక్షించడానికి వచ్చాడా? అవి చక్కగా జీవిస్తున్నాయి, దేవుడు చెప్పిన పనిలో ఉన్నాయి, అవి దేవుడు చెప్పినటువంటి పని నెరవేరుస్తున్నాయి. కానీ దేవుడు చెప్పినట్టుగా ఉండకుండా, దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలని ఎవరినైతే పంపించాడో ఈ భూమి మీదకి, వారు ఏమైపోయారు? పాపులుగా మారిపోయారు. కాబట్టి ఈ పాపము నుంచి లోకాన్ని రక్షించడానికి నేను వచ్చాను, ఈ లోకానికి రక్షణకర్తగా నేను వచ్చాను అని అంటున్నాడు. ఎంత చక్కని మాటలండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎందుకు జన్మించాడు ఈ లోకంలో? పాపులను రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట కూడా చూద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా? వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడట? చదవండి. తాను దేవుని యొద్ద నుండి, ఇక్కడే ఉంది, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు. యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడట? దేవుని యొద్ద నుండి ఈ భూలోకానికి వచ్చాడు. ఈరోజు మనమంతా ఎక్కడి నుండి వచ్చాం? యేసుక్రీస్తు అండి ప్రియమైన కుమారుడు కదా, దేవుని యొద్ద నుండి వచ్చాం. నేను నా తండ్రి గర్భంలో నుండి వచ్చాడు, నా తండ్రి వాళ్ళ తండ్రి గర్భంలో నుండి వచ్చాడు అని అనుకుంటున్నామా? మనమందరం ఎక్కడి నుండి వచ్చాము? ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారుగా 800 కోట్ల జనాభా ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 3వ అధ్యాయంలో లూకా గారు క్రీస్తు యొక్క వంశావళిని వ్రాస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుల వారి దగ్గర ప్రారంభించి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక్కి వెళ్ళిపోతే ఎవరిలోనికి వెళతామంటే అందరము కలిసి ఆదాములోనికి వెళ్ళిపోతాం. అది చూడండి ఒకసారి లూకా సువార్త, ఆ మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, ఇలా వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు ఎవరికి పుట్టారు అనే దాని గురించి వెనక్కి వెళ్ళిపోతే 38వ వచనంలో చూస్తే, కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆదాములోనికి వెళ్ళిపోయారు. ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునిలో నుంచి. అంటే ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవునిలో నుండి. ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన జనాభా అంతా ఎవరిలో నుంచి వచ్చారు? ఆదాములో నుంచి. ఆదాములో నుంచి అంటే ఆదాము దేవునిలో నుంచి వస్తే, ఇప్పుడు మనమంతా కూడా ఎక్కడి నుండి వచ్చాము? దేవునిలో నుండి వచ్చామా? దేవుని వద్ద నుండి వచ్చామా? అందుకే మోషే గారు ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరాలు దేవునిలోనే మనం ఉన్నాం. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనానికి రండి. అక్కడ యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు,
దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి దేవుని యొద్ద నుండి వచ్చాను అని తెలుసుకున్నాడట. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలట? దేవుని యొద్దకే వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి తెలుసుకొని. ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి నేను దేవుని యొద్ద నుండే వచ్చానని, తిరిగి దేవుని యొద్దకే వెళ్ళవలసి ఉన్నదని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? అది యేసుక్రీస్తుల వారు ఆలోచన చేశారు. నేను దేవుని యొద్ద నుండే వచ్చాను, తిరిగి దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి. ఈరోజు ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి అలా? క్రిస్మస్ పండగలో పాల్గొన్న వారందరూ ఆలోచన